కుక్కర్లో తిని అభ్యాసం అయిపోయిందా మీరు ఇంకా అంటే ఇంకా సాఫ్ట్ కావాలంటే 2 minutes ఇదండి. నేను దానికే ఆశ్చర్యపోయింది ఆ రోజు. క్యారెట్ పచ్చి తిన్న టేస్ట్ ఎట్టుంటుంది అట్లే ఉంటుంది. టేస్ట్ అందుకే నేను చెప్పింది. కానీ డిఫరెన్స్ ఉందా? మ్యామ్ చూడండి ఇక్కడ వీడియో చేసుకోండి మేడం. లైట్ అయ్యా ఫ్యాన్ ఇంకొంచెం కమ్మి పెట్టండి టేస్ట్. కొంచెం లేదు సరే. 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్. మళ్ళీ కుక్కర్ ఎట్లా అంటే ఎంతసేపు మనం కుక్ చేసినా కూడా హ్యాండిల్స్ ఉడుకురాదు. పట్టు కానీ ఒక చెంచా కానీ ఏమి కావాల్సి నీట్గా ఇట్లే చేయించుకోవచ్చు. మరి మనకి కుకింగ్ టెంపరేచర్ అబ్జర్వ్ చేసుకుంటేనే మీరు చూసి కదా ఈ నీళ్ళలు ఇక్కడికి వస్తుంది. అంతే ఇక్కడికి వచ్చింది అంటే మనకి కుక్ అయింది. మళ్ళీ మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మిస్ అయింది అంటాం కదా, ఈ నీళ్ళలు బ్యాక్. ఇది మన టెంపరేచర్ అలా వచ్చినప్పుడు ఓపెన్ చేయాలి. బ్యాక్ వచ్చినప్పుడు 20% మనము కుక్ అయితే ఉంటుందంటే మన గ్యాస్ అయింది. మీరు ఇంకా కొంచెం అంటే వదిలేస్తే ఇంకా బాగా కుక్ అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి వెజిటబుల్స్. గ్యాస్ మీద 80 ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక్కరు ఉడకైనా కూడాను హీట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయింది. అప్పుడు వెజిటేబుల్ యా లెవెల్ ఉడుకు వేసినా కూడా ఒకే కలర్లో కుక్ అవుతుంది. మన కుక్కర్లో ఎక్కడ ఉడక ఉంటుంది అక్కడ మాత్రమే కుక్ అయింది. పదే పదే తెలుస్తాం. మేమేమైనా వెజిటేబుల్ని తిప్పుతుమా కలుపుతుమా ఏమీ లేదు కదా, నీట్గా కుక్ అయింది. ఒకే టెంపరేచర్లో కుక్ అయింది. మరి మేడం నేను స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ ఫర్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్. సర్జికల్ అంటే ఏమైనా ఐడియా ఉందా? సర్జికల్ స్టీల్ అంటే ఏమైనా ఐడియా? స్టెయిన్లెస్ అంటే